నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట సిరికొండ మండలం రావుట్ల గ్రామస్తుల ఆందోళనకు దిగారు. అటవీ భూములను కాపాడాలని కలెక్టరేట్ గేటు ముందు బైఠాయించి నినాదాలు చేశారు. భూములు కబ్జా అవుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని గ్రామస్తులు ప్రశ్నించారు. ఎమ్మెల్యే భూపతిరెడ్డి జిల్లా అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు మండిపడ్డారు. అటవీ భూములను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ వచ్చి సమస్య పరిష్కరిస్తామని చెప్పే వరకు కదిలే ప్రసక్తే లేదని గ్రామస్తులు భీష్మించుకొని కూర్చున్నారు. నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట సిరికొండ మండలం రావుట్ల గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అందజేస్తారు. రవీందర్, రావుట్ల గ్రామస్తుల ఆందోళనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం రావుట్ల గ్రామానికి చెందినటువంటి వేలాది మంది వ్యవసాయం చేసే రైతులతో పాటు గ్రామస్తులు పెద్ద ఎత్తున భీష్మించుకుంటున్నారు కలెక్టరేట్ ముందు. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజుల నుంచి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయం చేసేటువంటి ఓడు భూములను అన్యక్రతమవుతున్నాయి. దీనికి అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులే దగ్గరుండి వత్తాసు పలుకుతున్నారు. ఇవాళ ఫారెస్ట్ ను ప్రశ్నార్థకం అవుతుంది, ఫారెస్ట్ ను కాపాడాలని డిమాండ్ చేస్తూ రైతులు ఉదయం నుంచి ఆందోళన చేపట్టారు. పెద్ద ఎత్తున కలెక్టర్ మహిళలతో పాటు కలెక్టరేట్ వద్ద భీష్మించి కూర్చున్నారు. ప్రస్తుతమైతే వంటావార్త చేస్తామని ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ వచ్చేసి తమ సమస్యను విని సమస్యను త్వరితగతిని పరిష్కరించేంత వరకు కదిలే ప్రసక్తి లేదని రైతులు గ్రామస్తులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే భూపతిరెడ్డి గత సమయంలోని ఈ వ్యవహారం అంతా నడుస్తుంది. అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఓటు భూములను ఫారెస్ట్ ను కొట్టేయడం జరుగుతుంది. పర్యావరణానికి ముప్పు వాటిల్లే విధంగా చెట్లను నరకడం వల్ల భారవంతమైన భూమిగా మార్చి రైతులకు ఇబ్బంది కలిగించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని రైతులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ గేటు ముందు ఉన్నతాధికారులతో వాగ్వాదం దిగారు. కలెక్టర్ వచ్చి తమ సమస్యను పరిష్కరించేంత వరకు ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తి లేదని భీష్మించి కూర్చున్నారు. కలెక్టర్ వచ్చే పరిస్థితి లేదని మాతోనే మాట్లాడాలని ఉన్నత అధికారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో జేసీ కానీ డిఎఫ్ఓ నిజామాబాద్ సంబంధించినటువంటి అధికారులు వస్తే తమ సమస్యలు వినడానికి కూడా ఇష్టపడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఫారెస్ట్ పరిసర ప్రాంతాలలో గత కొద్ది రోజుల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఉంది. వల్ల పర్యావరణాన్ని పరిరక్షించండి, అటవీ భూములను కాపాడండి అని నినాదాలు చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే భూపతిరెడ్డి అనుచరులే ఎక్కువ మొత్తంలో ఓడు భూములను పెట్టి వ్యవసాయం సాగుకు అనుకూలంగా మలుచుకోవడం వల్ల వేలాది లక్షలాది చెట్లు ఇవాళ నేలమట్టమయ్యే పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విచ్చలవిడిగా అటవీ సంపదను దోచుకుంటుంది. అడవులను పరిరక్షించాల్సినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ కాంగ్రెస్ కార్యకర్తలకు కాంగ్రెస్ నాయకులకు ఇవాళ దారాదత్తం చేస్తున్నారని రైతులు రావుట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. కలెక్టర్ వచ్చి తమ సమస్యలను పరిష్కరించి తక్షణమే బాధ్యులపైన చర్యలు తీసుకుంటే తప్ప ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదని కలెక్టరేట్ గేటు ముందు రైతులైతే ప్రస్తుతం భీష్మించి కూర్చున్నారు. పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతూ రావుట్ల గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామంలో దట్టమైన సంపద ఉండేది. మానాల వరకు ఉండేది. మానాలో ఒకప్పుడు దట్టమైన అడవి టిక్ ఫారెస్ట్ ఇక్కడ నుంచి ఫారెస్ట్ భూములను పరిరక్షించాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. మొత్తానికి రావుట్ల గ్రామంలో పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రవీందర్.